ప్రజాస్వామ్యంలో తుపాకీ గొట్టం కంటే కలం శక్తివంతమైనది అంటారు. ఆ కలం పట్టింది దేశ అత్యున్నత సైనిక పదవిని అలంకరించిన 4 స్టార్ జనరల్ అయినప్పుడు ఆ అక్షరాలు శత్రు దేశాలకు తమ పాలిట బ్రహ్మాస్త్రాలుగా కనిపిస్తాయి, కనిపించాలి కూడా. కానీ దురదృష్టవశాత్తు రాజకీయ అస్త్రాలుగా మారితే, దేశం జాతి అనే ఆలోచన కూడా లేని కొందరు నాయకుల చేతిలో వక్రీకరణకు గురైతే, సరిహద్దుల్లో దేశ రక్షణ కోసం ప్రాణాలిస్తున్న సైనికుల మనోధైర్యాన్ని దెబ్బతీసే వినాశనకర ఆయుధాలుగా మిగిలిపోతే, ఎక్స్ ఆర్మీ చీఫ్ ఎంఎం నరవణి రాసిన అన్పబ్లిష్డ్ బుక్ 4 స్టార్స్ ఆఫ్ డెస్టినీలో ఉన్న కొన్ని అక్షరాల చుట్టూ ప్రస్తుతం అదే జరుగుతోంది. గల్వాన్ ఘర్షణ, అగ్నిపథ్ వివాదాలకు సంబంధించి ఎంఎం నరవణి ప్రస్తావించిన కీలక అంశాలు రాజకీయ రంగు పులుముకున్నాయి. లోక్సభ, రాజ్యసభలను యుద్ధ క్షేత్రాలుగా మార్చేశాయి. అధికార విపక్షాల మధ్య ఎన్నడూ చూడని ఉద్రిక్తతలకు వేదికయ్యాయి. 4 స్టార్ ఆఫ్ డెస్టినీలో ఎంఎం నరవణి అసలేం ప్రస్తావించారు? గల్వాన్ ఘర్షణ, అగ్నిపథ్ వివాదాలపై ఏం రాశారు? ఈ వివాదం ద్వారా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ దేశానికి ఏం చెప్పదలుచుకున్నారు? ఫిబ్రవరి 2వ తేదీ లోక్సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ. బీజేపీ సభ్యుడు తేజస్వి సూర్య కాంగ్రెస్ దేశభక్తిపై పలు ప్రశ్నాస్త్రాలు సంధించారు. ఆ తర్వాత ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ వంతొచ్చింది. నెహ్రూ చైనా అంశంపై మాట్లాడాలని తాను అనుకోలేదని, కానీ సూర్య చేసిన విమర్శలకు బదులుగా దానిపై మాట్లాడక తప్పడం లేదంటూ నెహ్రూ కేవలం తాను రాజనీతిజ్ఞుడని చెప్పుకునేందుకు వేలాది ఎకరాల భూభాగాన్ని చైనాకు సరెండర్ చేశారని నిరాధార ఆరోపణలకు దిగుతున్నారని అన్నారు. ఇక్కడి వరకు అంతా ఓకే. ఆ తర్వాతే 2020 భారత్ చైనా గల్వాన్ ఘర్షణల గురించి జనరల్ నరవణి తన పుస్తకం 4 స్టార్ ఆఫ్ డెస్టినీలో రాసిన పలు అంశాలను ఉటంకించారు. అందుకు అమిత్ షా తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఆ పుస్తకం ప్రచురణ అయిందో లేదో ముందుగా రాహుల్ స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. దాంతో మొదలైన రగడ 45 నిమిషాలు కొనసాగింది. ఈ అంశానికి సంబంధించి అనుమతి లేదని స్పీకర్ ఓం బిర్లా స్పష్టం చేశారు. అయితే వాటి ప్రస్తావనకు అడ్డంకులేమీ లేవని రాహుల్ గాంధీ వాదించారు. నరవణి పుస్తకం ప్రచురితం కాలేదని రాజ్నాథ్ అభ్యంతరం తెలిపారు. నరవణి పుస్తకంపై ఓ మ్యాగజైన్లో వచ్చిన వ్యాసంలోని అంశాలనే ఉటంకిస్తున్నారని రాహుల్ బదులిచ్చారు. ఉగ్రవాదంపై రాజీలేని పోరు చేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటారు. నేను ఒక్క వాక్యం చదివితే ఎందుకంతగా బెంబేలెత్తిపోతున్నారంటూ ఎద్దేవా చేశారు. ఆ తర్వాత కూడా నరవణి పుస్తకంపై రాహుల్ వెనక్కి తగ్గలేదు. 2020లో చైనాతో ఘర్షణ సందర్భంగా మన సైనిక బలగాల నమ్మకాన్ని ప్రధాని మోడీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వమ్ము చేశారని ఆరోపించారు. ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణి పుస్తకంలోని అంశాలు వెలుగులోకి వస్తే ఆ ఉదంతంలో వారిద్దరూ దోషులుగా రుజువవుతారని చెప్పారు. ఆ భయంతోనే తాను సదరు అంశాలను ప్రస్తావించకుండా బీజేపీ సభ్యులు లోక్సభలో పదే అడ్డుకున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు. సభ లోపలే కాదు, పార్లమెంటు ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ మోడీ, రాజ్నాథ్ గురించి ఆ పుస్తకంలో నరవణి రాశారని, చైనాతో ఘర్షణకు సంబంధించి వారిద్దరూ తనకి ఏం చెప్పింది, ఎలాంటి ఆదేశాలిచ్చింది స్పష్టంగా పేర్కొన్నారని, దాన్నే తాను సభలో ప్రస్తావించానని చెప్పారు. 2020లో చైనా చొచ్చుకొస్తున్నప్పుడు మోడీ 56 అంగుళాల ఛాతీ ఏమైపోయిందంటూ ఎద్దేవా చేశారు. గల్వాన్ వంటి ఉద్రిక్త పరిస్థితుల్లో దేశాన్ని నడిపే నాయకుడు స్పష్టంగా దిశానిర్దేశం చేయాలని, అంతే తప్ప నిర్ణయాలను ఇతరుల భుజస్కంధాలపై నెట్టివేసి తమ బాధ్యతల నుంచి తప్పించుకోవద్దని, కానీ మోడీ అదే చేశారంటూ విమర్శించారు. ఆర్మీ మాజీ చీఫ్ రాసిన పుస్తకాన్ని ప్రచురణ కూడా కానివ్వడం లేదని మండిపడ్డారు. ఈసారి రాజ్యసభ వంతు. ఇక్కడ సేమ్ సీన్. లోక్సభలో రాహుల్ రచ్చ చేస్తే పెద్దల సభలో ఖర్గే ఆ రచ్చను కొనసాగించారు. నరవణి పుస్తకంపై లోక్సభలో జరిగిన రచ్చను ప్రస్తావిస్తూ లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీని కొన్ని అంశాలపై మాట్లాడనివ్వకపోవడం దారుణమని కాంగ్రెస్ చీఫ్ ఆరోపించారు. దేశ ప్రయోజనాలతో ముడిపడిన అంశంపై మాట్లాడే అవకాశాన్ని రాహుల్ గాంధీకి ఇవ్వకపోవడం సరికాదన్నారు. ఈ విధంగా లోక్సభను నడపడం సరికాదని ఖర్గే పేర్కొన్నారు. అయితే ఖర్గే వ్యాఖ్యలపై రాజ్యసభ చైర్మన్ సిపి రాధాకృష్ణన్ అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. లోక్సభ వ్యవహారాల గురించి రాజ్యసభలో ప్రస్తావన తీసుకురాకూడదని అన్నారు. వెంటనే కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, కిరణ్ రిజిజు కూడా ఇదే విధమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. లోక్సభ వ్యవహారాల గురించి రాజ్యసభలో మాట్లాడే అవకాశాన్ని ఇచ్చేది లేదన్నారు. దీనికి ఖర్గే బదులిస్తూ రాహుల్ కు మాట్లాడే అవకాశాన్ని ఇవ్వనందువల్లే గత 4 రోజులుగా లోక్సభ కార్యకలాపాలకు విఘాతం కలుగుతోందన్నారు. కేంద్ర ప్రభుత్వ తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి లోక్సభను నిర్వీర్యం చేయడం సరికాదన్నారు. మోడీ సర్కారు దేశాన్ని మోసం చేస్తోందని మండిపడ్డారు. రాహుల్ మాట్లాడడం మొదలుపెడితే బీజేపీ ప్రభుత్వానికి దురద పుడుతుందని ఎద్దేవా చేశారు. ఇలా ఉభయ సభల్లో బడ్జెట్పై జరగాల్సిన చర్చ కాస్త నరవణి పుస్తకం 4 స్టార్స్ ఆఫ్ డెస్టినీ చుట్టూ రాజకీయ రచ్చగా మారింది.
और ये एक कोर्ट से डरते हैं। ये बिल्कुल मतलब इसमें क्या चीज है जिससे ये इतना घबरा रहे हैं कि मैं ये नहीं बोल पा रहा हूँ? सदन के अंदर इसमें क्या चीज है? ये झूठ है, ये बोलने का परमिशन नहीं है, ये झूठ है। ఎంఎం నరవణే 4 స్టార్స్ ఆఫ్ డెస్టినీ విషయానికి వద్దాం. నరవణే తన సైనిక జీవితం తాలూకు జ్ఞాపకాలకు 4 స్టార్స్ ఆఫ్ డెస్టినీ పేరిట పుస్తక రూపం ఇచ్చారు. పెంగ్విన్ పబ్లిషింగ్ హౌస్ దాన్ని ప్రచురించాల్సి ఉంది. అందుకు రక్షణ శాఖ అనుమతి కోసం ఏడాదికి పైగా ఎదురు చూస్తున్నట్టు నరవణే 2025 అక్టోబర్లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ఆ పుస్తకంపై ద క్యారవాన్ మ్యాగజైన్ రీసెంట్ గా కవర్ పేజీ వ్యాసం ప్రచురించింది. రాహుల్ సభలో ఉటంకించింది ఆ వ్యాసంలోని అంశాలనే. తద్వారా గల్వాన్ ఘర్షణ వంటి అతి కీలక ఉదంతంపై సరైన నిర్ణయం తీసుకోవడంలో మోడీ సర్కార్ తాత్సారం చేసిందని చెప్పేందుకు రాహుల్ ప్రయత్నించారు. 2020 జూన్ 15 రాత్రి తూర్పు లడఖ్లోని గల్వాన్ లోయలో భారత్ చైనా సైనిక దళాల మధ్య భారీ ఘర్షణ జరిగింది. ఆ ఘర్షణలో కల్నల్ సంతోష్ కుమార్ తో సహా 20 మంది భారత సైనికులు అమరులయ్యారు. చైనా వైపు కూడా భారీగా ప్రాణనష్టం జరిగింది. సుమారుగా 40 మంది చైనీయులు మరణించారు. అయినప్పటికీ డ్రాగన్ దేశం ఆ వివరాలను బయటకు రానివ్వలేదు. ఆ ఘర్షణల సమయంలో నరవణే ఆర్మీ చీఫ్ గా ఉన్నారు. ఉద్రిక్తతలు పెచ్చరిల్లుతున్న వేళ 2020 ఆగస్టు 31న రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో తన భేటీ గురించి పుస్తకంలో నరవణే రాశారు. గల్వాన్ ఉద్రిక్తతలపై ప్రధాని మోడీతో మాట్లాడానని తనకు రాజ్నాథ్ చెప్పారని, అది పూర్తిగా సైనిక నిర్ణయం, మీకు ఏది సరైనదనిపిస్తే అలా చేయండి అని ప్రధాని చెప్పినట్టు రక్షణ మంత్రి తనకి చెప్పారన్నారు. దాంతో బాధ్యతంతా పూర్తిగా తనపైన పడినట్టు పేర్కొన్నారు. చైనా దూకుడును అడ్డుకునేందుకు తానే సరైన నిర్ణయం తీసుకోవలసి వచ్చిందని, ఏం చేయాలా అని కొద్ది నిమిషాలు మౌనంగా ఉండిపోయినట్టు 4 స్టార్స్ ఆఫ్ డెస్టినీలో నరవణే రాసుకొచ్చినట్టు క్యారవాన్ వ్యాసం పేర్కొంది. ఈ అంశాలనే లోక్సభలో ఉటంకిస్తూ ప్రధాని మోడీ దేశ భద్రతను గాలి కొదిలేశారని, ఆఖరికి బుక్ రిలీజ్ కాకుండాను అడ్డుకున్నారంటూ విమర్శలకు దిగారు. కానీ రాహుల్ గాంధీ ఆరోపణల్లో అసలు నిజాలేంటి? నిజానికి నరవణే కొన్ని ఇంటర్వ్యూల్లో ఆ సంక్లిష్ట సందర్భంలో ప్రధాని తమకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారని చాలా స్పష్టమైన వ్యాఖ్యలు చేశారు. ఫ్రీ హ్యాండ్ అంటే ఏమిటి? ఏది సముచితమో అది చేయండి అని, ఏది సరైనదనిపిస్తే అది చేయండి అనే మాటను ప్రభుత్వం తన బాధ్యత నుంచి తప్పుకుంది అనడం కువిమర్శ అవుతుంది. ఎందుకంటే అది క్షేత్రస్థాయిలో ఉన్న ఒక సైనిక కమాండర్కి ఇచ్చిన ఆపరేషనల్ ఫ్రీడమ్ గానే సైనిక పరంగా పరిగణించబడుతుంది. యుద్ధ క్షేత్రంలో పరిస్థితులు నిమిషానికి మారిపోతూ ఉంటాయి. ఢిల్లీలో కూర్చుని ప్రతి చిన్న విషయానికి ఆదేశాలు ఇవ్వడం కంటే అక్కడ ప్రత్యక్షంగా పరిస్థితిని చూస్తున్న జనరల్ కు మీ నిర్ణయానికే వదిలేస్తున్నామని చెప్పడం ఉత్తమం. ప్రభుత్వం ఆయన సామర్థ్యంపై పూర్తిగా నమ్మకం ఉంచిందని అర్థం. ఇది సైన్యం నైతిక బలాన్ని పెంచుతుంది. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది అనే భరోసా ఆ మాటల్లో కనిపిస్తుంది. గతంలో కొన్ని సందర్భాల్లో సైన్యం నిర్ణయం తీసుకోవడానికి వెనకాడడానికి కారణం తర్వాత ప్రభుత్వం తమను సమర్థిస్తుందో లేదో అన్న భయమే. కానీ ఇక్కడ ప్రధాని మోడీ ఆ బాధ్యతను తాను తీసుకుంటానని పరోక్షంగా చెప్పినట్లు అవుతుంది. అది రక్షణ మంత్రి ద్వారా చెప్పించడం అంటే సరైన ఛానల్లో చెప్పడమే. ఇక్కడ మనం గమనించాల్సిన కీలక అంశం రోల్ క్లారిటీ. ఒక సంక్షోభం తలెత్తినప్పుడు ప్రతి వ్యవస్థ తన పరిధిలో స్వతంత్రంగా అదే సమయంలో సమన్వయంతో పనిచేయాల్సి ఉంటుంది. ఈ బాధ్యత ఆ వ్యవస్థను నడిపేవారిదే. గల్వాన్ ఘర్షణ సమయంలో ఆ బాధ్యత ఆర్మీ జనరల్దే. తన పని తాను సక్రమంగా చేయాలంటే ఆపరేషనల్ ఫ్రీడమ్ ఇవ్వడం అత్యవసరం. ప్రధాని మోడీ చేసింది అదే. అన్ని ఏజెన్సీలను అంటే ఇంటెలిజెన్స్, మిలిటరీ, పోలీస్ సమాచారాన్ని క్రోడీకరించి వ్యూహాత్మక సలహాలు అందించడం జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పని. ఇది ఒక రకమైన బ్యాక్ ఛానల్ మేనేజ్మెంట్. సరిహద్దులో యుద్ధ వాతావరణం నెలకొన్నప్పుడు ప్రపంచ వేదికలపై దౌత్యపరంగా దేశం వాదనను బలంగా వినిపించడం, చర్చల ద్వారా ఉద్రిక్తతలు తగ్గించడం విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జయశంకర్ బాధ్యత. క్లిష్టమైన సందర్భాలలో సైన్యానికి గైడెన్స్, అవసరమైన ఆదేశాలను జారీ చేయడం, ప్రధానితో సమన్వయం చేసుకునే బాధ్యత రక్షణ మంత్రి రాజ్నాథ్ది. అందరినీ సమన్వయం చేస్తూ దేశ ప్రయోజనాల దృష్ట్యా అంతిమ రాజకీయ నిర్ణయం తీసుకోవడం ప్రధాని బాధ్యత. ఇలా ఎవరి పరిధి వారికుంటుంది. ఆ పరిధులను దాటకూడదు. ఒక ఆర్మీ చీఫ్ తన పరిధిలోని యుద్ధ తంత్రాల గురించి పుస్తకం రాస్తే అది ఓకే. కానీ ప్రధాని రక్షణ మంత్రితో జరిగిన ప్రైవేట్ సంభాషణల్ని బహిర్గతం చేయడం వల్ల భవిష్యత్తులో ఇతర దేశాలతో జరిగే దౌత్య చర్చల్లో మన పట్టు సడలే ప్రమాదం ఉంటుంది. అందుకే అన్ని కలగలిపేయకుండా ఎవరి పరిధిలో వారు ఉండి దేశ రహస్యాలను
కాపాడటమే అసలైన రాజనీతిజ్ఞత. ఆ పుస్తకంలో అదే ఉందో లేక ఉన్న అంశాలను రాజకీయ దురుద్దేశాలతో వక్రీకరించి ప్రచారంలోకి తీసుకొస్తున్నారు. ఆ పుస్తకాన్ని తటస్థులు చదివితే గాని క్లారిటీ రాదు. సాధారణంగా సైన్యం, ప్రభుత్వాల మధ్య జరిగే చర్చలు అత్యంత రహస్యంగా ఉంటాయి. ఉండాలి కూడా. వాటిని బహిర్గతం చేయడం వల్ల వ్యవస్థల మధ్య ఉండాల్సిన నమ్మకం దెబ్బతింటుంది. అన్నింటికీ మించి దేశ భద్రతకు సంబంధించిన ఇలాంటి సున్నిత అంశాలు ఎట్టి పరిస్థితుల్లోనూ రాజకీయ అస్త్రాలుగా మారకూడదు. మోడీ సర్కార్ సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చిన సందర్భం గల్వాన్ ఘర్షణ ఒక్కటి కాదు. గతంలో చాలా సందర్భాల్లో ప్రధాని మోడీ ఇదే చేశారు. రాజకీయ జోక్యం లేకుండా ఉగ్రదాడులకు ఎప్పుడు, ఎక్కడ, ఎలా సమాధానమివ్వాలో నిర్ణయించుకునే అధికారాన్ని సైనిక బలగాలకు అప్పగించారు. 2016 సెప్టెంబర్ 18న జమ్మూ కశ్మీర్లోని ఊరి సెక్టార్పై జరిగిన దాడిలో 19 మంది సైనికులు వీరమరణం పొందారు. ఆ సమయంలో ప్రధాని సైన్యానికి పూర్తి స్వేచ్ఛను ప్రకటించారు. 2016 సెప్టెంబర్ 29న సర్జికల్ స్ట్రైక్స్ ద్వారా భారత పారా స్పెషల్ ఫోర్సెస్ నియంత్రణ రేఖ దాటి పాక్ ఆక్రమిత కశ్మీర్లోకి వెళ్లి ఉగ్రవాద లాంచ్ ప్యాడ్లను ధ్వంసం చేసి పారేశాయి. ఈ ఆపరేషన్లో సుమారు 35 నుంచి 50 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. 2019 ఫిబ్రవరి 14న జరిగిన పుల్వామా ఉగ్రదాడి ఘటనలో 40 మంది సిఆర్పీఎఫ్ జవాన్లు అమరులయ్యారు. అప్పుడు కూడా ప్రధాని సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. టైం, స్పాట్ వారే డిసైడ్ చేసుకుంటారని చెప్పారు. తర్వాత జరిపిన ఎయిర్ స్ట్రైక్స్ ద్వారా బాలకోట్లో జైషే ఉగ్రస్థావరాన్ని నేలమట్టం చేసి పారేశారు. ఆ తర్వాతే రాహుల్ చేతులెత్తేశారు అని ఆరోపిస్తున్న గల్వాన్ ఘర్షణ జరిగింది. అప్పుడు మోడీ ఇచ్చిన ఫ్రీడంతోనే సరిహద్దులో భారీగా బలగాల మోహరింపుతో పాటు కైలాస్ శ్రేణిలోని కీలకమైన ఎత్తైన శిఖరాలను స్వాధీనం చేసుకోవడం ద్వారా భారత సైన్యం వ్యూహాత్మక ఆధిక్యాన్ని సాధించింది. చివరగా గత ఏడాది ఏప్రిల్లో పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి సమయంలోనూ ఇదే రిపీట్ అయింది. ఈ సందర్భంగా కూడా ప్రభుత్వం సైన్యానికి కంప్లీట్ ఆపరేషనల్ ఫ్రీడమ్ ప్రకటించింది. ఆపరేషన్ సింధూర్, ఆపరేషన్ మహాదేవ్తో మన సైన్యం శత్రు దేశంలో ఎలాంటి విధ్వంసం సృష్టించిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ పూర్తి స్వేచ్ఛ అనే మాట రాహుల్ గాంధీ వంటి కొందరు విపక్ష నాయకులకు చేతులెత్తేయడంలా ఎందుకనిపిస్తుందో మరి. భారత రక్షణ రంగ చరిత్రను తిరగేస్తే కొన్ని నిర్ణయాలు దేశ కీర్తిని పెంచగా, మరికొన్ని నిర్ణయాలు దశాబ్దాల పాటు దేశాన్ని ఆత్మరక్షణలో పడేశాయి. ముఖ్యంగా కాంగ్రెస్ సుదీర్ఘ పాలనలో జాతీయ భద్రత అనేది కేవలం దౌత్యపరమైన అంశంగానే మిగిలిపోయిందా? సైనిక సన్నద్ధత కంటే ఆదర్శవాదం దేశ ప్రయోజనాలను దెబ్బతీసిందా అన్న ప్రశ్నలకు 1962 యుద్ధం, డోక్లాం పరిణామాలు సజీవ సాక్ష్యాలుగా నిలుస్తాయి. 1962లో చైనాతో జరిగిన యుద్ధం భారత్కు కేవలం భూభాగ నష్టం మాత్రమే కాదు, అది ఒక నైతిక పరాజయం. దీని వెనుక నాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ, రక్షణ మంత్రి వికే కృష్ణమేనన్ అనుసరించిన విధానాలు విమర్శలకు కేంద్ర బిందువులయ్యాయి. నెహ్రూ హిందీ చీనీ భాయ్ భాయ్ అనే నినాదంతో చైనాను ఒక మిత్రదేశంగా నమ్మారు. చైనా తన సైనిక శక్తిని పెంచుకుంటున్నప్పుడు భారత్ తన రక్షణ బడ్జెట్ను తగ్గించింది. సైన్యాన్ని ఆధునీకరించడం కంటే అంతర్జాతీయ వేదికలపై శాంతి ప్రవచనాలు చెప్పడానికే ప్రాధాన్యతనిచ్చారు. నరవణే 4 స్టార్ట్ ఆఫ్ డెస్టినీని విడుదల కానివ్వడం లేదని గగ్గోలు పెడుతున్న ఇదే కాంగ్రెస్ 1962 యుద్ధానికి సంబంధించిన హెండర్సన్ బ్రూక్స్ భగత్ నివేదికను దశాబ్దాల పాటు దాచిపెట్టింది. ఆ నివేదికలో నాటి ప్రభుత్వం చేసిన వ్యూహాత్మక తప్పిదాలు, ఇంటెలిజెన్స్ వైఫల్యాలను ఎండగట్టారు. సైనికులకు సరైన దుస్తులు, బూట్లు, ఆయుధాలు కూడా లేని స్థితిలో యుద్ధానికి పంపడం ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని ఆక్షేపించారు. క్షేత్రస్థాయిలో మన సైనిక బలాన్ని అంచనా వేయకుండా చైనా బలగాలను రెచ్చగొట్టేలా ఫార్వర్డ్ పాలసీని అమలు చేయడం ఆత్మహత్య సదృశ్యంగా మారిందన్నారు. 2017లో భూటాన్ సరిహద్దులోని డోక్లాం వద్ద చైనా దురాక్రమణకు ప్రయత్నించినప్పుడు మోడీ ప్రభుత్వం సైనిక పరంగా, దౌత్యపరంగా గట్టి సమాధానమిచ్చింది. కానీ ఆ సమయంలో విపక్ష కాంగ్రెస్ వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది. ఉద్రిక్తతలు గరిష్ఠ స్థాయిలో ఉన్నప్పుడు రాహుల్ చైనా రాయబారిని కలవడం దేశవ్యాప్తంగా విమర్శలకు దారితీసింది. ప్రభుత్వం నుంచి సమాచారం కోరాల్సింది పోయి శత్రుదేశ ప్రతినిధులతో చర్చలు జరపడం దేనికి సంకేతం? సరిహద్దుల్లో సైనికులు ప్రాణాలకు తెగించి పోరాడుతుంటే కాంగ్రెస్ నాయకులు చైనా భాషలో మాట్లాడటం, ప్రభుత్వం భూభాగాన్ని కోల్పోయిందని అసత్య ప్రచారాలు చేయడం వల్ల అంతర్జాతీయంగా భారత్ ప్రతిష్ట దెబ్బతింది. ఇక నరవణే పుస్తకంలో అగ్నిపథ్ గురించి సర్ప్రైజ్ అని రాసిన మాటను రాద్ధాంతం చేస్తున్న కాంగ్రెస్ ముందు నుంచి రక్షణ రంగంలో సంస్కరణల్ని రాజకీయ అస్త్రంగా మలుచుకునే ప్రయత్నాలు చేస్తోందన్న విమర్శలు లేకపోలేదు. రక్షణ రంగంలో సంస్కరణలనేవి నిరంతర ప్రక్రియ. అగ్నిపథ్ వంటి పథకాలపై చర్చ జరగచ్చు, కానీ దాన్ని రాజకీయ అస్త్రంగా మార్చుకుని యువతను రెచ్చగొట్టడం, సైనిక వ్యవస్థలో విభజన తీసుకురావాలని చూడటం దేశహితం కాదు.
చైనా మన భూభాగాన్ని కబ్జా చేసిందని విమర్శిస్తున్న రాహుల్ గాంధీకి తమ హయాంలో జరిగిన విషయాలేవీ గుర్తులేవు. 36,000 చదరపు కిలోమీటర్ల ఆక్సాయి చిన్ను గడ్డి కూడా మొలవదంటూ చైనాకు ధారాదత్తం చేశారు. కశ్మీర్లో 5,000 కిలోమీటర్ల భూభాగాన్ని చైనాకు వదిలేశారు. 1971లో 90,000 మంది పాకిస్తాన్ సైనికులు బందీలుగా దొరికిన పాక్ ఆక్రమిత భూభాగాన్ని స్వాధీనం చేసుకుని మన సైనిక ఖైదీలను విడిపించుకోలేకపోయారు. వీటి గురించి మాట్లాడితేనే అన్పబ్లిష్డ్ బుక్ను అడ్డుపెట్టుకుని పార్లమెంటుని స్తంభింపచేస్తున్నారు. నరవణే పుస్తకాన్ని విడుదల కానివ్వకుండా అడ్డుకుంటున్నారు అంటున్నారు. కానీ జనరల్ హోదాలో ఉన్న ఒక వ్యక్తికి దేశ రక్షణ రహస్యాలపై పూర్తి అవగాహన ఉంటుంది. రిటైర్మెంట్ తర్వాత వాటిని పుస్తక రూపంలోకి తేవడం అధికారిక రహస్యాల చట్టం కింద తీవ్రమైన నేరం. రక్షణ శాఖ ఈ పుస్తకాన్ని సమీక్షించాలనుకోవడంలో తప్పేముంది? గల్వాన్ వంటి సున్నితమైన అంశాల గురించి రాసినప్పుడు శత్రు దేశాలకు మన వ్యూహాలు లీక్ అయ్యే ప్రమాదం ఉంది. దీన్ని ప్రభుత్వం అడ్డుకుంటే దాని సెన్సార్షిప్ అనడం ఎంతవరకు సమంజసం? గతంలో నెహ్రూ, ఇందిరా, రాజీవ్ గాంధీ హయాంలో జరిగిన అంశాలపై వచ్చిన పుస్తకాలు యాక్సిడెంట్ ప్రైమ్ మినిస్టర్, ఎమర్జెన్సీ టైం, బోఫోర్స్ కుంభకోణం, మిత్రోంకి ఆర్కైవ్ పుస్తకాల విషయంలో కాంగ్రెస్ చేసిందేంటి? తమ ప్రభుత్వం ఎప్పుడు దేశ భద్రతకే ప్రథమ తాంబూలం ఇస్తుందని బీజేపీ చెబుతోంది. ఎంఎం నరవణే పుస్తకం విషయంలో కూడా చట్టబద్ధంగానే వ్యవహరిస్తున్నాం అంటోంది. దేశ భద్రతకు ముప్పు కలిగించే లేదా ఇతర దేశాలతో దౌత్య సంబంధాలను దెబ్బతీసే అంశాలు ఉంటే వాటిని సరిచేయాలని లేదా తొలగించాలని ఆదేశించే అధికారం ప్రభుత్వానికి ఉంటుందని పేర్కొంది. అందుకే పుస్తక ప్రచురణ ఆలస్యమవుతోంది. నిజమైన దేశభక్తి ఉన్నవారెవరైనా సైనిక రహస్యాల పరిరక్షణను కోరుకుంటారు, కానీ వాటిని రోడ్డు మీద చర్చకు పెట్టాలని చూడరు. రక్షణ రంగ అంశాలను రాజకీయ వివాదాలుగా వాడుకోవాలని అనుకోరు. రాజకీయాలు ఎన్నికల వరకే ఉండాలి, కానీ సైన్యం, దేశ భద్రత విషయంలో చేసే రాజకీయం దేశానికి గొడ్డలి పెట్టు.